రేయ్ చూస్తూ ఉండు, నా అల్లుణ్ణి నెత్తిని పెట్టుకుని ఊరేగుతా. సరిపోయింది. అల్లుడి గారు, మావయ్య పేరుకి తగ్గట్టు నా బిడ్డ అక్షయ పాత్ర లాంటిది. ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడు నా కూతురు ముందుంటుంది. నా బిడ్డ మనసును అర్థం చేసుకుని తన అభిప్రాయాన్ని గౌరవించేవాడు కాకుండా రూపాయి రూపాయి లెక్క చూసి ఖర్చు పెట్టే పిసినారివాడు భర్తగా వస్తాడేమోనని నాలో నేను చాలా బాధపడేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదల్లుడి గారు. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలురా, అదృష్టవంతురాలు. ఒరే ప్రకాశం, నువ్వు అనుకుంటున్నట్టు దానకర్ణుడు కాదురా బాబు. 100 నోట్లని 100 సార్లు లెక్కపెట్టి అందులో ఒక్క నోటు మాత్రమే ఖర్చు పెట్టే పరమ పిసినారివాడు. పెళ్ళయ్యాక అక్షయ్య వాణ్ణి ఎలాగైనా మార్చుకుంటుందన్న నమ్మకంతో ఈ విషయం నీకు కూడా చెప్పకుండా ఈ పెళ్లి జరిపిస్తున్నాను. నన్ను క్షమించరా. మా 2 కుటుంబాల తరపున మండపం నిర్మాణానికి 50,000 విరాళంగా ఇస్తున్నాం. మీకు సంతోషమేనా? అదేంటి సత్యం, అడగ్గానే మీ తమ్ముడు 3 లక్షలు ధారాళంగా విరాళం ఇచ్చాడు. మీరిద్దరూ కలిసి 50,000 ఇస్తానంటారేంటి? మరీ ఇంత తక్కువిస్తే ఎలా చెప్పండి? హలో పెద్దాయనా, ఎదుటి వాళ్ళ కడుపులు కొట్టి మంది కొంపలు ముంచి దోచుకున్నాడు అడగ్గానే ఎంతైనా ఇవ్వగలడు. అతనిలాగా మేము ఇవ్వాలనుకుంటే కుదరదు. మంచి పని కోసం విరాళం అడిగారన్న ఉద్దేశంతో కాదనకుండా ఇస్తున్నాం. తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, అంతే. ఒరేయ్, ఏంటి ప్రకాశం గారు, మీ అల్లుడు ఎలా మాట్లాడుతున్నాడు? మరెలా మాట్లాడమంటారండి? ఒకరు ఇస్తున్న విరాళాన్ని వేరే వాళ్లతో పోల్చి తక్కువ చేయడం మీకేమన్నా న్యాయంగా ఉందా? అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? అయ్యా, డబ్బుల విషయంలో ఎక్కువ తక్కువ అని మనుషుల మధ్య భేదం ఉంది, కానీ దేవుడి ముందు కాదండి. ఆ దేవుడికి అందరూ సమానమే. ఈ టైంలో మీరు ఆ మోహన్ గురించి మాట్లాడడం చాలా తప్పు. అందుకే మా అల్లుడు మీతో కోపంగా మాట్లాడాడు. అందరూ నన్ను క్షమించండి. నేను మాట వరసకి అతను గురించి అలా చెప్పాను గాని ఉద్దేశపూర్వకంగా కాదు. దయచేసి అందరూ నన్ను క్షమించండి. చిన్న విషయానికి క్షమాపణల దాకా ఎందుకు? దీని గురించి మీరేమీ ఆలోచించకండి. మీరు మా ఇద్దరు పేర్లు రాసి పంపించండి. వెళ్ళగానే మేము డబ్బు పంపిస్తాం. చాలా సంతోషం. మరి మేము వెళ్ళొస్తాం. మంచిదండి. ఒక్క నిమిషం, పెళ్లి కార్డు ఊళ్ళో అందరికి పంపిస్తానండి. తప్పకుండా అందరూ పెళ్లికి రావాలండి. తప్పకుండా వస్తాం. కాబోయే నూతన దంపతులకి మా ఊరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంతోషం. మరి మేము వెళ్ళొస్తాం. వెళ్ళండి. అలాగే. అమ్మా అక్షయ, మీ అమ్మ దగ్గరికి వెళ్దామా? అలాగే నాన్న.
అక్షయ రామా వెళ్దాం. ఒరే సత్యం రారా. ఆ, బాబు పదండి బాబు వెళ్దాం. పదండి. రండి. అమ్మా వందన, ఆ నాన్న. ఆ సంచిలో దండ తీసి అక్క బావుకివ్వు. అలాగే నాన్న. ఆ దండ తీసుకెళ్ళి సమాధి మీద వేయండి అమ్మా. అమ్మా తల్లి, అమ్మకి దీపం వెలిగించు. అలాగే నాన్న. అమ్మా వందన, అక్షయ దీపం వెలిగించమ్మా. గౌరీ, నువ్వు కోరుకున్నట్టే మన బిడ్డ అక్షయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాను. నీకు శుభలేఖిచ్చి ఆహ్వానించడానికి మాతో పాటు అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. నువ్వు చూస్తున్నావని నమ్ముతున్నాను గౌరీ. అబ్బాయి ఎలా ఉన్నాడు? మన అమ్మాయికి ఈడు జూడు కరెక్ట్గా సరిపోయాడు కదా?